భార్యని 10 మందిలో తిడితే హీరో అవ్వచ్చు. మహా అయితే ఏమనుకుంటారు, బాగా కంట్రోల్లో పెట్టాడురా భార్యని అని పొగుడుతారు, అంతే కదా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆ 10 మందిలో నువ్వు తనని తిట్టడం వల్ల నీకు నువ్వు కాలర్ ఎగరేసుకుంటావేమో, కానీ 10 మందికి నీ భార్యని చులకనగా చేసే అవకాశం మాత్రం నువ్వే ఇచ్చినవాడు అవుతావు. అందుకే ఆ భార్యని 10 మందిలో నీకు ఎంత కోపం ఉన్నా ఇంటికి వచ్చాక మాట్లాడు. 10 మందిలో మాత్రం గౌరవంగా మాట్లాడడమే మంచిది. ఆ గౌరవం తనొక్కదానికే వర్తించదు. తనని గౌరవించడం వల్ల నీ విలువ కూడా పెరుగుతుంది. తెలుసుకో మిత్రమా. చాలామందిని నేను చూశాను, భార్యని అవహేళన చేసడం, ఎగతాళిగా మాట్లాడడం, తనకేం వచ్చిలే అని అంటారు కదా. తనకేం వచ్చిలే అంటే తెల్లవారు లేచి క్యారేజీలు ఎవరు కడుతున్నారు? నీ పిల్లల్ని స్కూల్కి ఎవరు పంపిస్తున్నారు? ఇంటి పనులు ఎవరు చేస్తున్నారు? నచ్చినా నచ్చకపోయినా, వచ్చిందో రానిదో ఏదో ఒకటి చేస్తుంది కదా. నా ఇల్లు, నా సంసారం, నా భర్త, నా పిల్లలు, నా అత్తమామ అనుకుంటున్నారు కదా. సో అలాంటి మనుషులకి నువ్వు ఎంత విలువనివ్వాలి? నువ్వు రోజంతా వాళ్ళు చేసే పనికి వాల్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక్కసారి నువ్వు తిన్నావా అనే మాటకి చాలా వాల్యూ ఉంటుంది. వాళ్ళు రోజంతా చేసే పనికి వాల్యూ లేకపోయినా నువ్వు తిన్నావా అనే మాటకు మాత్రం వాల్యూ ఉంటుంది. ఇది నొక్కి వక్కాళించి ఎందుకో చెప్తున్నానో తెలుసా? 10 మంది తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఇది. అవునంటారా కాదంటారా?